హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నా. ఇది చాలా ఎక్సైటెడ్ వీడియో, ఎందుకంటే రైడర్స్కి చాలా ఇంపార్టెంట్ థింగ్, అండ్ ఎస్పెషల్లీ గ్రూప్ రైడ్స్లో. ఎందుకంటే ఎప్పుడు కానీ మనం ఫోన్ వచ్చినప్పుడు రైడ్లో మాట్లాడడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా. అంటే రైడ్లో పక్కగా ఆపేసి ఫోన్ మాట్లాడాలి. జస్ట్ ఇది ఉంటే మాత్రం డైరెక్ట్ మన హెల్మెట్లోనే మాట్లాడేసుకోవచ్చు, ఎప్పటికీ కనెక్ట్లో ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ గ్రూప్ రైడ్స్లో ఇవన్నీ అందరికీ గ్రూప్లో ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఉన్నారు కదా. 10 మెంబర్స్లో ఈ డివైజెస్ ఉంటే ఈ డివైస్ అందరి 10 మెంబర్స్ని కనెక్ట్లో ఉంటుంది, అట్లీస్ట్ 1 కిలోమీటర్ రేంజ్లో. అదే నేను తీసుకుంది ఇది సెనా 50S. ఇది ఇంటర్కామ్ రైడర్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఎస్పెషల్లీ గ్రూప్ రైడ్స్లో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. నేను తీసుకుంది అయితే సెనా 50S. అంటే గ్రూప్ రైడ్స్లో మాత్రం పక్కా ఈ డివైస్ అయితే ఉండాలి, ఎందుకంటే రైడర్స్ అందరు కనెక్ట్లో ఉంటారు. ఇన్ కేస్ ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకే, అంటే ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ ఉన్నారనుకోండి, అది ఫ్రమ్ ఫ్రంట్ స్టార్టింగ్ 1% to 10th person వరకు కనెక్ట్లో ఉంటుంది, అరౌండ్ 1 కిలోమీటర్ రేంజ్లో. ఇలా ఇంకా చాలా డివైజెస్ ఉన్నాయి. అంటే ఈ బ్రాండ్ ఎందుకు సజెస్ట్ చేసిందో ఒక ప్రీమియర్ బ్రాండ్, సో అందుకోసం అని చెప్పేసి నేను తీసుకున్నా. ఇందులో ఫ్రమ్ 9,000 నుంచి 35,000-40,000 వరకు ఉన్నాయి ఇందులో. ఇది టాప్ అండ్ మోడల్, అంటే రైడర్స్కి అయితే పక్కా ఇదైతే ఉండాలి. నేనైతే రికమెండ్ చేస్తున్నా. అంటే ఇదే అంటే 50S అని కాదు, ఇంకా వేరే ఇంటర్కమ్ కూడా తీసేసుకోవచ్చు. మనం దీని ప్రైస్ ఎంత, ఇది ఎందుకు తీసుకున్నా, అండ్ దీని యూజెస్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. దాన్ని ఇది ఒకసారి అన్బాక్సింగ్ చేసిద్దాం. ఎంతైనా కొత్త ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేయాలంటే చాలా ఇష్టం నాకు. అండ్ దెన్ ఇంకొకటి కూడా ఉంది. ఫైనల్గా అయితే ఇది కట్ చేసేసాను. అంటే ఇంకొకటి చెప్పాను కదా, ఇది ఇది చూసుకున్నట్టయితే బాక్స్ అయితే చాలా క్యూట్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ కూడా సేనా ఉంది. అండ్ దెన్ ఇది కొత్త అన్ప్యాకింగ్, అంటే కొత్త అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఇది బాక్స్ అన్ప్యాకింగ్ చేసే టైంలో చాలా బాగుంటుంది. ఫైనల్గా ఇది చూసుకున్నట్టయితే మన డివైస్ అయితే ఇక్కడ ఉంది, సెనా 50S. ఇది తీసి పక్క పెట్టుకుందాం, దీన్ని పక్క పెట్టేస్తున్నా. ఇందులో చూసుకున్నట్టయితే ఒక చిన్న బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇందులో ఏముందో ఒకసారి చూద్దాం. ఇందులో అయితే వైఫై అడాప్టర్ సెనా, ఇది 1, 2, 3 ఇవి కిక్ స్టార్ట్ గేర్స్ అయితే ఇచ్చాడు సెనా. అది వైఫై అడాప్టర్కి, అంటే మల్టిపుల్ లాంగ్వేజ్లో ఉంది ఇది. అండ్ దెన్ మన సెనాకి కిక్ స్టార్ట్ గైడ్, ఇది కూడా మల్టిపుల్ లాంగ్వేజ్. ఇందులో చూసుకున్నట్టయితే ఇంకొక యాక్సెసరీస్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. పక్కా పెట్టేసి, అంటే ఇందులో అయితే ఇంకా 3 ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇవి చూసుకుందాం, అంటే నేను పక్కా పెట్టేద్దాం. ఇందులో అయితే ఒక 3 ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేశాడు. అంటే ఫస్ట్ ఇది వైఫై అడాప్టర్. ఇది వైఫై అడాప్టర్, ఎందుకంటే సెనా ఇది ప్రీమియర్ డివైస్ కాబట్టి నెక్స్ట్ ఇంకేమైనా ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తే అప్డేట్ చేసేసుకొని వైఫై అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇది ఒక బెస్ట్ అనుకోవచ్చు. అండ్ దెన్ ఇందులో 2 pieces ఆఫ్ మెసేజ్ ప్రొవైడ్ చేశాడు. అండ్ దెన్ ఈ స్పీకర్స్ అయితే 1 set ఆఫ్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఈ స్పీకర్స్లో స్పెషల్ ఉంది, నేను ఇది మధ్యలో మాట్లాడతా. దెన్ ఇందులో చూసుకున్నట్టయితే ఇంకా పక్క పెట్టేద్దాం. అంటే ఇందులో చూసుకున్నట్టయితే మనకైతే ఈ మైక్ అయితే ప్రొవైడ్ చేశాడు. అండ్ దిస్ ఈజ్ హెల్మెట్ మౌంట్. అండ్ ఇది ఫిట్ చేసేసుకోవచ్చు, మళ్ళీ తీసేసుకొని ఇంకో హెల్మెట్ కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది స్టిక్కర్తో ప్రొవైడ్ చేశాడు. అంటే ఇది ఫిక్స్ చేసానంటే మళ్ళీ తీయలేము, అంటే తీయాలనుకుంటే మళ్ళీ తీసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంటే మళ్ళీ ఇంకో హెల్మెట్కి స్టిక్ కావద్దు. అంటే ఈ మైక్ అని చెప్పాను కదా. అండ్ దెన్ ఇందులో ఇంకా ఎక్స్ట్రా 2 మైక్స్ అయితే ఓవరాల్ 3 మైక్స్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇందులో. అంటే మల్టిపుల్ హెల్మెట్స్కి యూజ్ చేసేసుకోవచ్చు. అంటే హాఫ్ ఫేస్, ఫుల్ ఫేస్, ఆఫ్ రోడ్, ఇంకా అలాంటి చాలా హెల్మెట్స్ ఉన్నాయి కదా, అవన్నిటికీ
యూజ్ చేసేసుకోవచ్చు. అంటే ఈ పక్క పెట్టేసి వెల్కో స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశాడు, అంటే మనం స్పీకర్స్ పెట్టడానికి. మన మైక్కి ఫిల్టర్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. అంటే ఇందులో ఇంకా చిన్న ఒక అలెన్ కీ అయితే ప్రొవైడ్ చేశాడు. మన హెల్మెట్కి ఫిక్స్ చేసుకోవడానికి ఇది ఒకటి ఉంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే మన సెనా 50S అయితే దీన్ని చూద్దాం. దీని ఫీచర్స్ ఒకసారి 1 by 1 చెప్పేసుకున్నా. ఈ బ్లూటూత్ 5.0 టెక్నాలజీతో వస్తుంది. అండ్ దెన్ మెష్ ఇంటర్కామ్ అప్ టు 2 kilometers అయితే వస్తుంది. మెష్ ఇంటర్కామ్ అంటే మన రెగ్యులర్ ఇంటర్కామ్ ఎలా ఉంటుందంటే అది మనం కనెక్ట్ చేయాలి. అంటే ఎలా కనెక్ట్ చేయాలంటే అది పేరింగ్ మోడ్లో పెట్టేసి ఇంకో ఇంటర్కామ్ ఉంది కదా, అది రెండు పేరింగ్ మోడ్లో పెట్టేసి కనెక్ట్ అయిందా అని చూసుకోవడానికి అదొక 10 to 20 seconds అయితే పడుతుంది. అది ఇందులో అవసరం లేదు. ఇది ఎలా అంటే మెష్ టెక్నాలజీతో పనిచేస్తుంది కాబట్టి. మెష్ టెక్నాలజీ అంటే ఇప్పుడు ఎలా అంటే నేను సోలోగా రైడ్ చేస్తున్నా, ఆ టైంలో ఇంకో అతను అంటే వేరే అతను సోలో రైడ్ చేస్తున్నాడు అనుకో, అతను కూడా 50S అయి ఉంటే జస్ట్ మెష్ టెక్నాలజీ అని చెప్పాను కదా, మెష్ బటన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశాడు. ఈ మెష్ బటన్ ప్రెస్ చేయగానే నేను అండ్ అతను ఇంకో రైడర్ ఉన్నారు కదా, అతను ప్రెస్ చేయగానే ఇది మెష్ జస్ట్ 1-2 secondsలో అయితే కనెక్ట్ అయిపోతుంది. ఇది పేరింగ్ మోడ్ పెట్టిన అవసరం లేదు, ఏ అవసరం లేదు. అండ్ దెన్ ఆడియో మల్టీ టాస్కింగ్ అయితే ఉంది. ఆడియో మల్టీ టాస్కింగ్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇద్దరం కనెక్ట్ అయ్యాము కదా, నేను అండ్ ఇంకోతను. అది ఆ టైంలో నేను ఒక సాంగ్ వింటున్న టైంలో ఇది ఆడియో మల్టీ టాస్కింగ్ అంటే ఆ సాంగ్ పక్కన అతనికి కూడా ప్లే అవుతుంది. అంటే సేమ్ సాంగ్ ఇద్దరం ఒక్కసారి వినొచ్చు. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఈ టైంలో మధ్యలో ఫోన్ వచ్చేసినా అది కూడా మాట్లాడచ్చు. బట్ అది ఓన్లీ ప్రైవసీ లాగా నాకు ఒక్కనికే వినబడుతుంది, పక్కన ఇంకో ఇంటర్కమ్లో మాత్రం వినబడదు. అండ్ దెన్ మల్టీ లాంగ్వేజ్ వాయిస్ కమాండ్ అంటే మనం ఇండియాలో అయితే ఇంగ్లీష్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా అదర్ కంట్రీస్ సపరేట్ అన్నీ ఆల్మోస్ట్ చాలా కంట్రీ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. ఆడియో కమాండ్ అంటే బ్యాటరీలో ఉన్న అండ్ ఇంకా వాయిస్ అవన్నీ కమెంట్స్ అయితే చెప్తుంది. అండ్ ఒక ఫీచర్ చూసుకున్నట్టయితే అడ్వాన్స్ నాయిస్ క్యాన్సిలేషన్. అంటే మనం ఇప్పుడు నేను అండ్ ఇంకొక రైడర్ రైడ్ చేసిన టైంలో మాట్లాడుతూ ఉంటాం కదా, మాట్లాడే టైంలో మన వాయిస్ అయితే బ్రేక్ కాకుండా అయితే వస్తుంది. అంటే ఎందుకంటే ఎయిర్ చాలా వస్తుంది కదా, హెల్మెట్ లోపలికి వెళ్తుంది కదా, ఆ టైంలో ఎయిర్ సౌండ్ అనేది వాయిస్ అయితే చాలా క్రిస్టల్ క్లియర్ అయితే ఉంటుంది. నెక్స్ట్ డిజిటల్ అసిస్టెంట్ అయితే ఉంది. డిజిటల్ అసిస్టెంట్ అంటే మనం ఆండ్రాయిడ్ యూజ్ చేసే వాళ్ళకి గూగుల్ అసిస్టెంట్, అండ్ దెన్ సిరి ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకైతే సిరి అసిస్టెంట్. అంటే అవి రెండైతే బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం రైడ్ చేసే టైంలో జస్ట్ ఇది సాంగ్స్ చేంజ్ చేయాలన్నా ఇంటర్కామ్ పేరింగ్ మోడ్లో పెట్టాము, గూగుల్ హే సిరి అంటే జస్ట్ దాని కమాండ్ చెప్పేసి అది చేసేస్తుంది. అదొకటి. అంటే దెన్ ఎఫ్ఎం అయితే ప్రొవైడ్ చేశాడు. అంటే ఎఫ్ఎం కొన్ని స్టేట్స్లో అవైలబుల్ ఉన్నాయి, కొన్ని దగ్గర అవైలబుల్ ఉన్న టైంలో అయితే మనం వినేయచ్చు. అదొకటి. అండ్ దెన్ దీనిలో యాంటీనా కూడా ప్రొవైడ్ చేశాడు. అండ్ అప్ టు 2 kilometers అంటే మెష్ టెక్నాలజీలో. అండ్ దెన్ ఇంటర్కామ్లో అయితే రేంజ్ అప్ టు 1 kilometer. అంటే ఆ రేంజ్ అంటే మనం రైడ్ చేసే టైంలో ఇన్ కేస్ మధ్యలో మనకి చాలా ట్రాఫిక్ ఉండేది, జస్ట్ ఒక ట్రక్ ఉంది అండ్ జస్ట్ అవి చిన్న వెహికల్స్ అంటే అడ్డం ఉన్నాయి అనుకో, నేను ఒక మోస్ట్ 500 meters అబోవ్ 500 meters దూరంలో ఉన్నా అనుకోండి, అది కొంచెం లిటిల్ బిట్ ఇంటరాక్షన్ అయితే అవుతుంది, పెద్దగా అయితే అది ఏమనిపించదు. అండ్ దెన్ ఇంకొకటి చూసుకున్నట్టయితే స్మార్ట్ ఫోన్ కనెక్ట్ అంటే దీనికి యాప్ ఉంది. ఆ యాప్ iOSకి ఉంది, ఆండ్రాయిడ్కి ఉంది, అది యూజ్ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ ఆ యాప్లో అయితే మనం ఛార్జింగ్ ఎంత ఉంది, మనం సెనాకి రీనేమ్ చేసుకోవచ్చు, మల్టీ యూజెస్ అయితే ఉంది. సౌండ్ ఈక్వలైజర్ కూడా చేంజ్ చేసేసుకోవచ్చు. అండ్ దెన్ ఇంకొకటి వచ్చేసి ఫ్రేమ్వేర్ అప్గ్రేడ్ అంటే నేను ఇందులో ఇందాక చెప్పాను కదా, అది వైఫై అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఆ వైఫై అడాప్టర్ కనెక్ట్ చేసేసుకొని మన ఇంట్లో వైఫై కనెక్ట్ చేసేసుకొని అప్గ్రేడ్ అయితే చేసేసుకోవచ్చు ఫర్దర్ ఫ్యూచర్లో. ఈ రైడర్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇన్ గ్రూప్ రైడ్స్ అండ్ లాంగ్ రైడ్స్. ఎందుకంటే రైడర్స్కి చాలా కనెక్టెడ్లో ఉంటున్నాం, మనం అందరికీ కనెక్టెడ్లో ఉంటాము. ఎందుకు ఎస్పెషల్లీ మెయిన్ నైట్ రైడ్స్ అండ్ ఘాట్ రోడ్స్, అలాంటి ఆఫ్ రోడ్స్, అలాంటి రోడ్స్లో ట్రావెల్ చేసినప్పుడు అయితే ఇదైతే పక్కా ఉండాలి, నేనైతే రికమెండ్ చేస్తాను. అంటే ఇదంటే ఇంటర్కామ్ ఉండాలి. నేను వన్ టైం ఇన్వెస్ట్ అని చెప్పేసి ఇదైతే తీసేసుకున్నా నేను రైడ్స్కి. ఎందుకంటే చిన్న
రోడ్స్లో వెళ్తాం. అండ్ ముందు పాట్ హోల్స్ కానీ ఏదైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఉన్నా ఫ్రమ్ 1 to లాస్ట్ పర్సన్ వరకు ఒక 10 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, ఫస్ట్ పర్సన్ అంటే రైడ్ లీడ్ చేసిన పర్సన్ మనకి ఇంటిమేషన్ ఇచ్చాడు అనుకోండి, లాస్ట్ వరకు అందరికీ తెలుస్తుంది. ఎప్పటికీ రైడ్ కనెక్ట్లో ఉంటాం. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇదైతే. రైడర్స్ గ్రూప్ రైడ్స్లో మొత్తం కంపల్సరీ. బేసిక్ డివైజెస్ కూడా ఉన్నాయి ఫ్రమ్ 6,000 ఆ రేట్లో కూడా ఉన్నాయి. అది తీసేసుకుంటే బెటర్. ఫైనల్గా వచ్చేసి ప్రైస్, ఈ ప్రైస్ వచ్చేసి అయితే నాకు 32,000 అయితే పడింది. అండ్ ఇన్ కేస్ డ్యూయల్ ప్యాక్ సింగిల్ ప్యాక్కి 32,000 పడింది. ఇందులో డ్యూయల్ ప్యాక్ కూడా ఉంది. డ్యూయల్ ప్యాక్ అరౌండ్ 57 or 58 ఎగ్జాక్ట్గా ఇది ఐడియా లేదు. రెండు తీసుకుంటే చాలా సేఫ్ అయితే అయిపోతాం. బట్ నేను ఒక్కని కాబట్టి నేను ఒక్కనే తీసేసుకున్నా. ఇన్కేస్ డ్యూయల్ ప్యాక్ అయితే ప్రైసెస్ సేవ్ అవుతుంది. బట్ ఇందులో ఇంకొకటి చెప్పాలంటే సెనా మోనోపోలీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా పంపించాలి. మనదొకటి ప్లస్ పాయింట్ అయితే అనుకోవచ్చు. మనకు మీరు కనుక ఇది తీసుకోవాలనుకుంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇది హెల్మెట్కి ఎలా ఫిక్స్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూస్తాం. అంతేనే మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.